పండులో విషం పెట్టి 2 ఏళ్ల కూతుర్ని చంపిన తండ్రి. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి చేతులే బిడ్డకు మరణ శాసనం రాస్తాయని ఎవరైనా ఊహిస్తారా? మా నాన్న నాకు పండు తెచ్చాడనే ఆ పసి హృదయం ఎంతో మురిసిపోయింది. తన కోసం ప్రేమగా తెచ్చిన ఆ సపోటా పండును అమాయకంగా తీసుకుని ఇష్టంగా తినేసింది. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం గ్రామానికి చెందిన వరికుప్పల రవికి 3 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా మాడ్గులకు చెందిన స్వాతితో వివాహమైంది. వీరికి మేఘన మరియు చిన్నారి మయూరి సంతానం. పెళ్లి తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉండేవారు. అయితే ఆ తర్వాత దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. తరచుగా భార్యాభర్తలు గొడవ పడేవారు. భర్త తీరుతో విసిగిపోయిన స్వాతి చిన్న కూతురు మయూరిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. గత 3 నెలలుగా స్వాతి పుట్టింటిలోనే ఉంటుంది. మేఘనను మాత్రం తండ్రి రవి తల్లి వద్దకు పంపకుండా తన వద్దే ఉంచుకున్నాడు. రవి తన తల్లి సాయంతో చిన్నారి ఆలన పాలన చూసేవాడు. అయితే పెద్ద కుమార్తె మేఘనను కూడా తన వద్దకు పంపించాలని స్వాతి గత కొద్ది రోజులుగా కోరుతుంది. అందుకు పెద్దల సాయం కూడా తీసుకుంది. అయినా రవి చిన్నారిని పంపించకపోవడం, పెద్దల మాట కూడా వినకపోవడంతో మాడ్గులపల్లి పోలీస్ స్టేషన్ లో కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. అక్కడ పోలీసులు నారాయణపురం పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక పోలీసులు రవిని పిలిపించి మాట్లాడారు. పెద్ద మనుషుల సమక్షంలో సోమవారం కూడా మాట్లాడడం జరిగింది. అంతలోనే అతడు తన కుమార్తె మేఘనను కడతేల్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు శనివారం సపోటా పండులో ఎలుకల మందు పెట్టి చిన్నారికి ఇచ్చాడు. తన తండ్రి ప్రేమతో ఇచ్చిన పండును చిన్నారి ఇష్టంగా తినేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. రవి కూడా చనిపోవాలని డిసైడ్ అయ్యాడు. నిద్ర మాత్రలు మింగటంతో పాటు ఎలుకల మందు నీళ్లలో కలుపుకొని తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు రవిని వెంటనే నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి, చిన్నారిని హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మేఘన సోమవారం మృతి చెందింది. స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రవి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. భార్యాభర్తల మధ్య గొడవ ఏ పాపం తెలియని చిన్నారి ప్రాణం తీసిందని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.